ప్రస్తుతం మనం తెలంగాణ భవన్ దగ్గర ఉన్నాం. ఒక్కొక్కరిగా లీడర్లు ఇక్కడికి మాజీ మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. కాసేపటి క్రితమే నందినగర్ నుంచి పెద్ద ఎత్తున నేతలు కూడా ఆయనకు ఏమంటే తరలి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఆయన నేరుగా ఈడీ కార్యాలయానికి వెళ్ళిన నేపథ్యంలో చాలామంది ఆయనకి సంఘీభావంగా ఈడీ కార్యాలయం దగ్గర చేరుకున్నారు. ఈరోజు ఫార్ములా ఈ రేస్ సంబంధించినటువంటి ఈడీ విచారణకు ఎదుర్కొన్నారు. ప్రజెంట్ ఆల్రెడీ లోపలికి వెళ్ళినట్టుగా మనకు సమాచారం అందుతుంది. అది ఈడీ అధికారులందరూ కూడా ఇప్పటికే ఆయనను ఒక్కొక్క ప్రశ్న అడుగుతున్నటువంటి సందర్భం చూసాం. ఏసీబీకి సంబంధించినటువంటి విచారణ 2 సార్లు కూడా ఎదుర్కొన్నారు. రీసెంట్గా వెళ్ళొచ్చారు. దాదాపు సాయంత్రం దాకా కూడా దాదాపు 5 గంటల దాకా కూడా విచారణ ఎదుర్కొన్న అనంతరం ఆయన ఇదే తెలంగాణ భవన్కి వచ్చారు. ఈరోజు కూడా అదే రకంగా తిరిగి వస్తారు అన్నటువంటి ఆశాభావంతో ఉన్నారు. అయితే ఒక విషయం ఏంటంటే అరెస్ట్ చేస్తారన్న ఒక ప్రచారం కావచ్చు, లేదంటే ప్రాపగండ కావచ్చు, పెద్ద ఎత్తున ప్రచారం అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన దగ్గర పార్టీ సీనియర్ లీడర్ మొదటి నుంచి పార్టీని ఉన్నటువంటి కన్నా ప్రభాకర్ గారు కావచ్చు, వాళ్ళు ప్రశాంత్ రెడ్డి కావచ్చు, ఎంత ఉన్నారు. ఒకసారి ప్రభాకర్ గారు ఎట్లా చూస్తారు, అంటే ఈ అంశాన్ని మొత్తాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు? అంటే తెలంగాణ ప్రతిష్టని దేశంలోనే ఒక గొప్పగా దేశం వ్యాప్తంగా తీసుకుపోతున్నటువంటి కేటీఆర్ గారి మీద కక్ష సాధింపు కేసులేవి. ఈ కేసులు నిజానికి నిలబడేటువంటి కేసులేం కావు. లక్షల కోట్ల అవినీతి చేసిరన్నారు, 1000 కోట్ల అవినీతి చేసిరన్నారు, 100 కోట్ల అవినీతి చేసిరన్నారు. చివరికి 46 కోట్ల అవినీతికి పరిమితమైంది రాష్ట్ర ప్రభుత్వం. ఆ 46 కోట్ల కూడా చాలా స్పష్టంగా కేటీఆర్ గారు చెప్పిన ప్రకారం ఒక బ్యాంకు నుండి ఇంకో బ్యాంకుకు పోయినటువంటిది, అది మనీ లాండరింగ్ లేనటువంటిది. ఈ బ్యాంకు నుండి ఇంకో బ్యాంకు పోయింది. నిజానికి ఆ ఫార్ములాని ఏదైతుందో ఆ రేస్ జరగాల్సింది జరపకపోవడం అనేటువంటిది ప్రభుత్వం తప్పు, ప్రభుత్వం చేసినటువంటి తప్పు. 46 కోట్ల రూపాయలను వసూలు చేయాల్సినటువంటి ప్రభుత్వము దాన్ని రద్దు చేయించి ఇవాళ కేసు పెట్టాలని ప్రయత్నం చేయడం అనేటువంటిది చాలా దుర్మార్గం. అయినా ఇవాళ ఈ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. దేశంలోనేమో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ కొట్టుకుంటా ఉన్నాయి, రాష్ట్రంలో మాత్రం 2 ఒకటవుతా ఉన్నాయి. ఏసీబీ కేసు అనగానే ఈడీ కేసు వస్తూ ఉన్నది. ఏసీబీ కేసు ఏమో రాష్ట్ర ప్రభుత్వం పెడతా ఉంది, ఈడీ కేసు ఏమో కేంద్ర ప్రభుత్వం పెడతా ఉంది. దీంతో అర్థమవుతుంది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ 2 ఒకటై మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం. కానీ తెలంగాణ ఉద్యమకారులకు కేసులేం కొత్త ఏం కాదు. ముఖ్యంగా కేటీఆర్ గారికి కేసులేం కొత్త కాదు. ఎటువంటి కేసులైనా కేటీఆర్ గారి నుండి మా పార్టీ సామాన్య కార్యకర్త వరకు కూడా ఎటువంటి కేసులు పెట్టినా కానీ మా వాళ్ళు భయపడేటువంటి వాళ్ళు కాదు. ఎటువంటి కేసునైనా ఎదుర్కొనేటువంటి శక్తి సత్తా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి భయపడేటువంటి ముచ్చటే లేదు. సరే, వాళ్ళు విచారణకు పిలిచినారు. ఏసీబీ విచారణ వెళ్ళే సందర్భంలో అరెస్టు చేయాల్సిందని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు ఏ రకమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. బీజేపీ వాళ్ళు కూడా అదే రకంగా మాట్లాడారు. ఈ 2 అంటే బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పేరోల్స్ మీద నడుస్తూ ఉన్నది. రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైనా సంఘటన జరగగానే కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధుల కంటే ముందు బీజేపీ అధికార ప్రతినిధులు బీజేపీ కేంద్ర స్థాయిలో ఉన్నారు. విచిత్రం. అందుకే అన్నాను ఇంతకుముందే, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ ఈ రాష్ట్రంలో ఒక్కటై పనిచేస్తూ ఉన్నది. శక్తివంతమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి ఇవాళ కేసీఆర్ గారు లాంటి నాయకుడిని ఎదుర్కోవాలంటే తప్పదు. మరి జాతీయ పార్టీలు కూడా ఎట్లాగో ఒక్కటి కావాల్సిందే, అది ఈ రాష్ట్రంలో అవుతా ఉన్నాయి. అయితే ఈ కేసులు అనేటువంటివి ఉత్త కేసులు అనేటువంటిది స్పష్టంగా తెలుస్తున్నటువంటి నేపథ్యంలో కక్ష సాధింపుగా ఇబ్బంది పెట్టడానికి పరిమితమవుతాయి, ఉపయోగపడతాయి కేసులు తప్ప మమ్మల్ని ఏందో ఇబ్బంది పెట్టి మేము ప్రజల కోసం కొట్లాడేటువంటి విషయం, ప్రజల హక్కుల కోసం ఏదైతే కొట్లాడదో దాన్ని ఆపడం మాత్రం సాధ్యం కాదు. ఒకవైపు కేసుల చుట్టూ తిరుక్కునే మరోవైపు వాళ్ళు ఇచ్చినటువంటి 420 420 హామీలని నిత్యం అడుగుతూనే ఉంటాం. 6 హామీలను అమలు చేసేదాకా మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా మీరు ఏం కేసు పెట్టుకున్నా మేము ప్రజల పక్షమే. మీ పక్షం కేసులు అయితే, మీరు చేసేది కేసులు అయితే, మేము చేసేది మాత్రం ప్రజా ఉద్యమాలు అనే మాట మేము చెప్పినాం. తప్పకుండా అది చేసుకుంటూ పోతాం. విచారణకు సపోర్ట్ సరిగా చేయట్లేడు ముఖ్యమంత్రిని కావచ్చు, లేదంటే అధికారులను కావచ్చు, బెదిరించే విధంగా మాట్లాడుతున్నారు కేటీఆర్. కానీ మొన్న కౌశిక్ రెడ్డి విషయంలో కానీ, అంతకంటే ముందు పట్నం నరేందర్ రెడ్డి విషయంలో కూడా ఈ రకంగానే మాట్లాడారు అన్నటువంటి విషయంలో అంటే నిజాయితీగా మాట్లాడే వాళ్ళు అది ఎట్లాగూ తప్పకుండా కొంత చేదుగానే అనిపిస్తుంది. నిజాయితీగా ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి కేటీఆర్ గారు ఏం తప్పు చేయలేనటువంటి మాట చాలా స్పష్టంగా అర్థమవుతున్న తర్వాత ఇంకెందుకైనా భయపడతాడు. నికార్స్గా మాట్లాడేటువంటి తత్వం ఉన్నటువంటి కేటీఆర్ గారు తప్పకుండా అదే పద్ధతిలో మాట్లాడతారు. కేటీఆర్ గారే కాదు, మా పార్టీ సామాన్య కార్యకర్త కూడా అదే పద్ధతిలో మాట్లాడతాడు. ఎందుకంటే మేము నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళం, ఏ తప్పు చేయలేదు అన్నటువంటి వాళ్ళం కాబట్టి తప్పకుండా అదే. ఇప్పుడు ఏదైనా తప్పు చేసినట్లయితేనేమో ముడుచుకొని కూర్చుంటాం. మేము ముడుచుకొని కూర్చోవాల్సినటువంటి అవసరం లేదు. మేము నిజాలను నిగ్గు తెలిసే పద్ధతిలో మేము మాట్లాడతాం. రైట్. మొత్తానికి మరికొంతమంది లీడర్లు మీరు ఎట్లా చూస్తారంటే ఈరోజు ఈడీ విచారణకు సంబంధించి కానీ మొన్న ఏసీబీ విచారణకు సంబంధించి ఇది కేవలము
కాంగ్రెస్ వారి బీజేపీ కుట్రనే నేను ఇంతకుముందు గతంలో చెప్పాను. నిజాంలో మీటింగ్ పెట్టినప్పుడు, ప్రెస్ మీట్ పెట్టినప్పుడు, కాంగ్రెస్ బీజేపీ ఒక నాణ్యంకు రెండుగా. కాబట్టి ఈ ఈడీ పెద్ద కేసు కాదు, ఆయన సొంతంకు వాడుకోలే. యాజ్ ఏ ఒక మినిస్టర్గా ఆయన ఈ వ్యవహారం చేసిండు, రాష్ట్రంకు ప్రతిష్ట తీసుకొచ్చిండు, బెనిఫిట్ కూడా చేసిండు. కాబట్టి దీంట్లో ఏముండదు, ఫార్మాలిటీ ఉంటుంది. 5-6 గంటలు కూకుండా పెట్టి ఏదో మాట్లాడి పంపిస్తారు. జైతారు. రైట్. చాలా మంది ఇక్కడికి సంఘీభంగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మన దగ్గర ఉన్నారు పార్టీకి సంబంధించినటువంటి లీడర్. ఎట్లా చూస్తారండి మీ విచారణకు సంబంధించి ఈడీకి వెళ్ళిన నేపథ్యంలో మొన్న ఏసీబీకి కూడా వెళ్ళారు. ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి మీకు ఏమనిపిస్తుంది? అరెస్ట్ చేస్తారనే ప్రచారం జరుగుతుంది. ఒకటండి, ఈ రోజు ఏదో కొత్తగా అరెస్ట్ చేస్తారా లేకుంటే ఈ కేసులా అని కాదండి. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు ఒకటే పని పెట్టుకున్నారు. ప్రజాపాలన పక్కకు పడేసి, వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కకు పడేసి, 6 గ్యారంటీలను పక్కకు పడేసి కేటీఆర్ గారిని ఎప్పుడు అరెస్ట్ చేయాలి, లేదు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎప్పుడు అరెస్ట్ చేయాలి, వారి మీద ఏ రకమైన కక్షపూరితమైన చర్యలు తీసుకోవాలి అనే పని మాత్రమే పెట్టుకున్నారు. ఆ పనిలో భాగంగానే ప్రతి నెల ఏదో ఒక ఇష్యూని తీసుకురావడం. ఈ రోజు సీరియస్గా ఫార్ములా ఈ రేస్ విషయంలో ఎటువంటి అది లేదు అని చెప్పిన సంగతి కూడా మనం కేటీఆర్ గారు మాట్లాడిన సంగతిని కూడా చూస్తున్నాం. రైట్. చాలా మంది లీడర్లు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పార్టీ ఏ క్షణంలో ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నటువంటి పరిస్థితి అయితే చెప్పడం జరుగుతుంది. ఒక్కొక్కరుగా ఇక్కడికి లీడర్లు వస్తున్నారు. మరి కాసేపట్లో పెద్ద ఎత్తున ఇక్కడికి కార్యకర్తలు గ్రేటర్ హైదరాబాద్ 10 నుంచి కావచ్చు, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి తరలి వస్తారనే సమాచారం అవుతుంది. ఇప్పటికే మెసేజ్లు కూడా వెళ్ళాయి. మొన్న ఏసీబీ విచారణ టైంలో కూడా అరెస్ట్ జరుగుతుంది అనే చర్చ పెద్ద ఎత్తున జరిగింది. ఇదే సమయంలో ఈరోజు ఈడీ విచారణకు వెళ్ళిన నేపథ్యంలో ఖచ్చితంగా తమ నేత ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా చేయలేదు అని కూడా ఇప్పటికే పలుసార్లు చెప్పడం జరిగింది. తిప్పి అదే క్వశ్చన్స్ అడుగుతున్నారు తప్ప ఎక్కడ కూడా తప్పు చేసింది లేదు అన్నటువంటి విషయం మీద కూడా చెప్పడం జరుగుతుంది. చాలా మంది లీడర్లు లోపల వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.